హనుమంతుని ఆరాధించిన వారికి అంతా శుభమే జరుగుతుందని గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అర్చకులు వెంకట రమణాచార్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. అక్షయ తృతీయ ఏప్రిల్ 30 నుండి హనుమాన్ జయంతి మే 22 వరకు హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే హనుమాన్ జయంతికి ఒకరోజు ముందు అఖండ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో అక్షయ తృతీయ నుంచి నిర్వహించతలపెట్టిన భిక్షా కార్యక్రమం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. సిద్దిపేట పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మన సిద్దిపేట పట్టణంలో గణేష్ నగర్లో వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో విశేష కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. 2009వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి హనుమాన్ మాలాధారణ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా హనుమాన్ మాలాధారణ ఉత్సవాలు చేయడానికి ట్రస్టు మరియు మహిళా గోష్ఠి సభ్యులందరూ కూడా నిర్ణయించినారు. ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ నుండి హనుమాన్ జయంతి వరకు అనగా 30వ తారీఖు ఏప్రిల్ 2025 నుండి రేపటి నుండి హనుమాన్ జయంతి అనగా మే 22 తారీఖు వరకు హనుమంతుని యొక్క పుట్టినరోజు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా నిర్ణయించినాము. దాతల సహకారంతో సవృద్ధులైనటువంటి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుగుతున్నాం. దీంట్లో విశేషించి ఒకరోజు హనుమాన్ వ్రతము, అందరికి కూడా రక్షా కంకణ ధారణ జరుగుతుంది. ఒకరోజు భూత ప్రేత పిశాచాలన్నీ దొలికిపోవడానికి మాలాధారణ చేసినటువంటి స్వాములందరి చేత రామనామ స్మరణతో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. 21వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు హనుమాన్ చాలీసా ప్రారంభమై హనుమాన్ జయంతి రోజున ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. అంటే 24 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని సంవత్సరం చేయడానికి స్వామివారి యొక్క సంకల్పం చేత జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి విశేషంగా అలంకారము, స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హనుమాన్ మాలాధారణ యొక్క దీక్ష పరిసమాప్తి జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి సన్నిధిలో జరిగే కార్యక్రమాలకు భక్తులంతా పాల్గొనాలని కోరుచున్నాం. అట్లా